కి ఎంజైమ్స్ ఇంకా అమైనో యాసిడ్స్ హార్మోన్స్ ఇంక్రీజ్ చేస్తుంది అనమాట ప్లాంట్ కి కావాల్సినవి. సో దీని వల్ల మంచి పూలు మంచి కాయలు వస్తాయి అనమాట. మూంగ్ దాల్ బదులు శనగలు వాడొచ్చు, లేకపోతే బొబ్బర్లు కానీ లేకపోతే సోయాబీన్ కానీ వాడొచ్చు. అవి కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ని ఎన్హాన్స్ చేస్తాయి అనమాట ప్లాంట్ లో. అలాగే దీంట్లో ఫ్లాక్సీడ్ వాడుతున్నాను. ఫ్లాక్సీడ్ మా ప్లాంట్స్ కి చాలా బాగా పనిచేసింది. దీంట్లో పొటాషియం చాలా ఉంటుంది అనమాట. మంచి కలర్ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి. మా ప్లాంట్స్ కి అయితే చాలా మంచి ఈల్డ్ వచ్చింది అనమాట. మొన్నసారి ఫ్లాక్సీడ్ ఫర్టిలైజర్ వేస్తే మాకు చాలా బాగా పనిచేసింది కాబట్టి నేను మళ్ళీ ఫ్లాక్సీడ్ ఇది యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ ఆర్గానిక్ న్యాచురల్ కాబట్టి మరీ ఎక్కువ యాడ్ చేయట్లేదు. 2 స్పూన్స్ ఫ్లాక్సీడ్ ఇంకా 2 స్పూన్స్ మూంగ్ దాల్ యాడ్ చేశాను. సో ఇవన్నీ 4 కూడా మంచిగా పౌడర్ చేసేసేయాలి. పల్లీల పొట్టును ఇంకా వేపాకు ఉంది కదా, ఇది ఒక బ్యాగ్ లో వేసి ఇలా దంచుతున్నాను. దంచితే కొంచెం పౌడర్ లాగా అవుతుంది అనమాట. కావాలంటే మిక్సీలో వేసి స్మూత్ పౌడర్